సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు 17,82,00,000 రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్లపూర్ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చు పెట్టిన కమిషనర్ ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేసిన తీర్మానం కాదని ఒక పార్టీకి వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. మున్సిపల్ అభివృద్ధి విషయంలో కమిషనర్ సంగారెడ్డి సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. మహిళా చైర్మన్ అని కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కమిషనర్ ఆహ్వానించడం లేదన్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ నుంచి గవర్నమెంట్ ఫండ్ అంటారు. ఇంకో ఫండ్ వేరే మీకు చెప్తారు. లెక్క కూడా ఇచ్చిండు. 11 కోట్లు తక్కువ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చిండు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఏమని ఇచ్చిండు? ఆయన వచ్చిన వారం రోజు ఈ ఏవైతే తెల్లాపూర్కి ఇచ్చిండో 13-14 కోట్లు వర్కులైనాయని అయిపోయినాయి కదా, ఆ వదిలేని మిగతా పనులు ఒకటి కూడా చేయొద్దని జీవోమని ఇక జీవో కాపీ సహా కలెక్టర్తో వచ్చింది. లేకపోతే ఈ పాటికి వెజ్జనాలు అవుతుండే, మా గద్దారన్న ఆడిటోరియం అవుతుండే, ఇంకా చాలా పనులు తెల్లపూర్లు అవుతుండే. ఇక ఇది జీవో కాపీ మీకు ఒక్కొక్కటి కావాలంటే అందరికి ఇస్తాను. నేను ఏది కూడా ఉత్తరే మీరు ఈ 50 కోట్లు తిండేనా కార్యాలయాలు ఈ 50 కోట్లు తిండే క్యాన్సర్ అని వాళ్ళు అంటుండొచ్చు. 120 కోట్లు వచ్చాయని. 127 కోట్లు గవర్నమెంట్కి టీడీఆర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవి జనరల్ చట్ట ప్రకారము 14 నెలల నుంచి 50 పైసలు మొన్నేసిండు. దాన్ని జనరల్ ఫండ్ అంటారు. ఇదేమో ముఖ్యమంత్రి సపరేట్ గా డెవలప్మెంట్ గురించి ఐసన్న మైపాలనతో వచ్చింది. ఇప్పుడు వచ్చిందేమో అది జనరల్ ఫండ్. మనకు రావాల్సిన హక్కు మీకు ఇంకా క్లుప్తంగా ఇంకొక చెప్తా. బిల్డింగ్ ఉంది. అయితే ఒక రూపాయి గవర్నమెంట్ డీడీ కడుతుంది. చాలా జిల్లా చదువుతుంది, చాలా హెచ్ఎండి, చాలా లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా వస్తుంది. ఇట్లా వచ్చే ఫండ్ 127 కోట్లు 13 నెలల నుంచి 4 పైసలు ఇప్పుడు వచ్చినాయి. అవి వీళ్ళు ఇచ్చినే కాదు, మీరు గుర్తుపెట్టుకోలే. రేపు తప్పుతో పట్టిస్తారు కాంగ్రెస్. మీకు దమ్ముంటే ఈ 56 కోట్లు కేసీఆర్ ఇచ్చినాయి మళ్ళా రిటర్న్. ఇలా వెజ్ నాన్ వెజ్ అయిపోతుండే. మళ్ళా మనం పెట్టినా 2 కోట్లు దీనికి పెట్టినా, గద్దార ఆడిటోరియం గద్దారన్నదాన్ని కూడా పెట్టినా. అన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే నా 13 నెలల నుంచి ఒక్కరోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలే. ఇలా కూడా ఇప్పుడు నేనేమి కూడా అవన్నీ విమర్శించా. టైం ఉంది. ఇంకో 3-4 నెలలు ఏమేమి చేస్తారో చూస్తా. అయిపోతుంది 4 రోజులు అయితే మీకు కూడా అవకాశం ఇస్తా. నేను తెల్లారితా కాలనంత మూర్ఖుని కాము. మేము మా పార్టీ కానీ, మా కౌన్సిలర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, పిఎస్ఏ చైర్మన్ కానీ, డైరెక్టర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మేమనం మీకు ఇంకా టైం ఇస్తామన్నా. దయచేసి నా చివరిగా ఒక్క కోరికన్నా, ఇంకా మాట్లాడే చాలా ఉంది. నన్ను అన్నింటి మీద తిట్టిరు. అవన్నింటి మీద 4-5 నెలలు అయినాక సమయానుకూలం బట్టి స్పందిస్తా. ఇప్పటికిప్పుడు చాలా ఇష్యూలు మాట్లాడిన టైం వచ్చినప్పుడు మాట్లాడాలి.